ప్రియమైన మిత్రులారా, సభాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ అల్లం నారాయణ గారు, ముఖ్య అతిథులుగా వచ్చేసిన మా కుటుంబ సభ్యులు శ్రీ వేళ్లపాటి అజయ్ కుమార్ గారికి, అట్లాగే వారు ఆంధ్రప్రదేశ్ డిపో చైర్మన్గా జనసేన పార్టీ నేషనల్ స్పోక్స్ పర్సన్గా ఉన్నారు. వారు మా కుటుంబంతో, నాన్నతో గత 60 సంవత్సరాలుగా ప్రయాణం. నాన్న ఫైరింగ్ తర్వాత నేరుగా వాలంటీర్కి వెళ్ళి అక్కడే నాన్న నెలపాటు తన దగ్గరే ఉన్నారు. అట్లాగే మా గదర్ ఫౌండేషన్ ప్రొఫెసర్ చైర్పర్సన్ మరియు మా సభ్యుల ఆహ్వానం మన్నించి ముఖ్య అతిథులుగా వచ్చేసిన శ్రీమతి మీనా కందస్వామి గారికి మరియు వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, మిత్రులారా, ఈ సభని ఒక ప్రత్యేకమైన సామాజిక సందర్భంలో, సంక్లిష్ట సందర్భంలో ఈ సభను నిర్వహించుకుంటున్నాం. ఏప్రిల్ 6, 1997లో నాన్నపై కాల్పులు జరిపి 25 సంవత్సరాలు అవుతా ఉంది. నాన్న ప్రతి సంవత్సరం ఈ సభను కొనసాగించే పాటాపై తూట, ప్రశ్నించే గొంతులు, పాలకులు అణచివేత అని ప్రజల తరఫున నిలిచి ప్రజల ఆశయాలు, ఆకాంక్షలు నిలిచిన పాట గదర్. ఆ పాటపై తూట పేల్చిన రోజు ఈరోజు. ప్రశ్నించే గొంతుకు నిలిచినందుకు ఆ తూట పేలింది. ఆయన పాట, ఆ శబ్దం మూగబోలేదు. ప్రజలందరి ఆకాంక్ష తిరిగి మరింత శక్తితో ప్రజల ముందుకు ప్రతిధ్వనించింది ఈరోజు. దేశమంతా తిరిగి ప్రజల ఆశయాలు, ఆకాంక్షలు దానం చేసిందో గదరాన్ని. ప్రజలు గొంతుకై, ఒక శబ్దమై, ఒక రాగమై. ముఖ్యంగా నాన్నపై జరిపిన కాల్పులు 2 అంశాలపై మేము భావిస్తూ ఉన్నాం. సాంస్కృతిక దండయాత్ర జరుగుతుంది భారతదేశంలో. అట్లాగే మన భారతదేశంలో మన సంస్కృతిపై మరో సాంస్కృతిక దండయాత్ర జరుగుతుంది. మరియు భారతదేశంలో ఉన్న వనరులపై, ఇక్కడ ఉన్న పీడిత ప్రజలపైన దమనకాండలతో కొనసాగిస్తున్న క్రమంలో నాన్న ప్రజలను చైతన్యం చేయడానికి, వాళ్ళను మేల్కొల్పడానికి ప్రభుత్వాలపై తన గళమెత్తారు. ఎక్కడో హైదరాబాద్కు మొదట్లో వచ్చిన పాటలకు భిన్నంగా నాన్న తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాను. ఒక సామాజిక స్ఫురంతో రాసిన పాటలు, ఆపుర రిక్షోలో రిక్షంక నేను వస్తా. ఇది ఎప్పుడో హైదరాబాద్ నగరానికి వచ్చిన రోజుల్లో రాసిన పాట. అక్కడి నుంచి ఒక విప్లవ పాటగా మారింది. ఆ పాట, ఆ గానం, ఆ సంస్కృతి ప్రజల చైతన్యాన్ని తీసుకొచ్చింది. ముఖ్యంగా మనం చూసినప్పుడు నాన్న, మీ అందరికీ తెలిసిందే, ఎన్నో పాటలు తన సాంస్కృతిక రంగం ద్వారా ప్రజల దగ్గర తీసుకొచ్చారు. అందులో ఎప్పటికీ ప్రతి పాట ప్రజల ముందు ఉంది, అది సత్యమే నడుస్తూ ఉంది. భారతదేశం భాగ్యసీమరా సకల సంపన్నుల గల్ల దేశము అంటే ఈ పాటని, ఈ సాంస్కృతిక రూపంలో తాను భారతదేశం ముందు అన్ని లాంగ్వేజెస్లో ఆ పాట ప్రజల ముందుకు వెళ్ళింది. भारत अपनी महान भूमि इसकी कहानी सुनो रे भाई. అట్లాగే ప్రజలందరూ
గుండె కట్టుకున్న పాట. आग है ये आग है ये भूखे पेट की आग है ये और बढ़ती जाएगी ये जलती हुई आग है इतिहास का पन्ना खोल दो. ఇలాంటి నేపథ్యాన్ని ప్రజల ముందు తీసుకొచ్చినప్పుడు అట్లాగే ఈ శక్తిని, ఈ పాటని, జన సమూహాన్ని ఇంకా మనం ఆపలేమని చెప్పి నాన్నపై 6 తూటాలు వేశారు. అక్కడి నుంచి తన ప్రయాణం 25 సంవత్సరాలు 26 సంవత్సరాల వరకు కొనసాగించారు. ఆ కొనసాగింపుగా గదర్ ఫౌండేషన్ తరఫున ప్రొఫెసర్ శాంతసిన్హా గారు, మా సభ్యులందరం కూడా ప్రతి సంవత్సరం దీన్ని కొనసాగిస్తూ 2024లో కూడా భావ ప్రజ్ఞా స్వేచ్ఛ పాలకుల అణచివేత అని చెప్పి మనం కార్యక్రమం చేశాం. ప్రతి సంవత్సరం ముఖ్య అతిథులుగా నాతో కలిసి జీవించిన వాళ్ళని, ఆయన ప్రయాణాన్ని లిఖించిన వాళ్ళని, ఆయనతో ఆలోచన విధానంతో ముందుకు సాగిన వాళ్ళని, మరి ప్రముఖులను పిలిచి మనం ఈ సభను నిర్వహిస్తాము. మనమంతా ఈరోజు గదరన్న వారసులు ఇక్కడ ఉన్నాం. నిజంగా ఇప్పుడు జరుగుతున్న భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అనేక సామాజిక రాజకీయ కోణాల నుంచి చూసినప్పుడు ముఖ్యంగా ఆదివాసులు, చెంచులు, దళితులు, బీసీలు, పీడిత ప్రజలపై జరుగుతున్న దాడులు ఈరోజు గదరన్న ఉంటే ఎలా స్పందించేవాడు అని మనం అందరూ స్పందిస్తాం. మన చుట్టూ ఉన్న సమాజం అనేక అవనీయ ఘటనలు జరుగుతున్నా, మత వైషయాలు పెరుగుతున్నా, మనుషుల మధ్య కుల మత అడ్డగోడాలు లేస్తున్నాయి. మనుషులు కనీసం జీవించే హక్కు హరించే విధంగా ఈరోజు సమాజంలో చూస్తాము. గదరన్న వారసులుగా, ప్రజలే గదరన్న వారసులుగా అని చెప్పి మేము విశ్వసిస్తున్నాం. ఈ సభని మీరందరూ ఇంత విజయవంతంగా స్వచ్ఛందంగా పాల్గొని ఈ సభను విజయవంతం చేస్తున్నందుకు గదరన్న వారసులుగా మీకు, వేదికపై ఉన్న మీ అందరూ కూడా గదర్ ఫౌండేషన్ తరఫు నుంచి కృతజ్ఞతలు, వందనాలు తెలియజేసుకుంటున్నాను.